నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తమిళనాడులో ఇప్పుడు టీవీకే వేసేటువంటి అడుగులు కీలకంగా మారాయి. ఎలక్షన్ ఫలితాల విడుదలకు ముందే అక్కడ క్యాంపు రాజకీయాలు కూడా మొదలైపోయాయి. ఇప్పటికే అన్నాడీఎంకే కూడా అలర్ట్ అయ్యింది. ఒకవేళ హంగ్ వస్తే టీవీకే విజయ్ మద్దతు చాలా కీలకంగా మారినటువంటి సందర్భంలో వారు కూడా దళపతి విజయ్ టీవీకే పార్టీ మద్దతు కోసము ప్రయత్నాలు చేస్తున్నట్టుగా, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ కూడా అలర్ట్ అయిపోయారు. ఇప్పటికే వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చూస్తే చాలా వరకు ఖచ్చితంగా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిణామం టీవీకేకు కనిపిస్తోంది. ఇంకా ఒకటి రెండు సర్వేలు చూస్తే అసలు అధికారంలోకే టీవీకే రాబోతుందనేటువంటి ఫలితాలు ఈ ఎగ్జిట్ పోల్స్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అధికార పక్షం కానీ ఇతర ప్రతిపక్షం అన్నాడీఎంకే నుంచి కానీ ఎవరైనా టీవీకే పార్టీలో ఉన్నటువంటి నేతలపైన ప్రలోభాలు చూపకుండా టీవీకే అధినేత విజయ్ ఇప్పుడు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి సంచలన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే టీవీకే నేతలందరితో కూడా సమావేశం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. వారికి కొన్ని సూచనలు కూడా, కీలకమైనటువంటి సూచనలు కూడా చేసినట్టుగా కనపడుతుంది. విజయ్ దళపతి టీవీకే పార్టీలు ఇప్పుడు హోరాహోరీగా తలపడ్డాయి. అక్కడ అధికార పార్టీతోటి ఎన్నికలపైన ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ డిఎంకే మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడించగా ఒకటి రెండు సంస్థలు అన్నాడీఎంకే అని పార్టీ చెప్పాయి. మిగతా రెండు సంస్థలు టీవీకే పార్టీలు అంటూ కూడా చెప్పడం జరిగింది. తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధిస్తుందని యాక్సెస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. టీవీకే పార్టీకి 98 నుంచి 120 స్థానాలు దక్కుతాయని స్పష్టం చేసింది. అలాగే డిఎంకే పార్టీకి 92 నుంచి 110 స్థానాలు వస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అక్కడ ఇప్పటికే అధికార పార్టీ అన్నాడీఎంకే పార్టీ అలర్ట్ అవుతున్న సందర్భంలో విజయ్ కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే టీవీకే పార్టీలో ఉన్నటువంటి నేతలను, గెలిచేటువంటి ఎమ్మెల్యేలను, గెలవబోతున్నటువంటి ప్రాంతాల వద్ద ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలను మిగతా పార్టీలు ప్రలోభపెట్టి గుంజకుండా అలర్ట్ అయ్యారు. తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కీలక సమావేశం కూడా ఇప్పుడు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. చెన్నైలో 234 మంది అభ్యర్థులతో విజయ్ భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు విజయ్ టీవీకే నేతలకు కీలక సందేశం ఇచ్చినట్టుగా సమాచారం. వారి నుంచి ముందుగానే మద్దతు లేఖలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి ఎదురయ్యేటువంటి ప్రలోభాలకు గురి కాకుండా విజయ్ పక్కాగా ప్లాన్ చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ టీవీకే పార్టీకి అనుకూలంగా రావడంతో ఈ మేరకు విజయ్ కూడా ఈ వ్యూహాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. చెన్నైలోని 234 మంది అభ్యర్థులతో విజయ్ భేటీ కానున్నట్టుగా సమావేశము తెలుస్తుంది. ఈ భేటీలో కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ భేటీ కాకపోయినా కూడా ఇప్పటికే వివిధ లేఖలు కూడా వారికి అందించేటువంటి విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ లేఖలలో ఫలితాల తర్వాత గెలుపోవటంతో సంబంధం లేకుండా టీవీకేకే మద్దతు ఇచ్చేటువంటి విధంగా ఎలాంటి ప్రలోభాలు పెట్టిన వారు ఇతర పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకుగా ముందు జాగ్రత్తగా ఇప్పుడు టీవీకే అధినేత ఈ యొక్క లెటర్లను తీసుకునేటువంటి పరిణామాలకు దారిచ్చినట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు విజయ్ వేస్తున్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగులు సంచలనంగా మారాయి. గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళవద్దంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విజయం సాధించిన వెంటనే పన్నయ్యూరుకు రండి అంటూ కూడా అక్కడే నేను ఉంటాను, మీకోసం ఎదురు చూస్తానంటూ కూడా విజయ్ సందేశాన్ని పంపించినట్టుగా తెలుస్తుంది. అందరూ పట్టుదలతో వెయిట్ చేయండి, ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని నాకు నమ్మకం ఉంది. మీరు ఇప్పటి వరకు చాలా అద్భుతంగా పనిచేశారు. మే 4న కౌంటింగ్ సమయంలోనూ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండండి అని టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక ప్రకటన కూడా చేసినట్టుగా సమాచారం. ఇక ఈ సర్వేల నేపథ్యంలో విజయ్కి 35% ఓట్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే 37% మద్దతుతో విజయ్ సీఎం పదవికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అభ్యర్థిగా ఉన్నారని కూడా స్పష్టం చేసింది. దాంతో అటు టీవీకే నేతలు, ఇటు విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఫలితాల రోజు ఏం జరగబోతుంది అనేది ఎగ్జైటింగ్గా మారిపోయింది. ఆ రోజు ఫలితాలలో అటు డిఎంకే, అన్నా డిఎంకే ఫలితాల కంటే కూడా టీవీకే పార్టీకి వచ్చేటువంటి ఫలితాలపైన ఇప్పుడు అందరి ఆసక్తి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకవేళ పూర్తి స్థాయిలో అధికారంలోకి రాకపోయినా కూడా గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకొని ఆ ఎమ్మెల్యేలతోటి ఒకవేళ హంగు లాంటిది వస్తే కీలకంగా మారడానికి టీవీకే పార్టీ కింగ్ మేకర్ కావడానికి అవకాశం ఉండేటువంటి ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి ఒక్క ఎమ్మెల్యేలను కూడా జార విడచకుండా అందరినీ కూడా
పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు విజయ్. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇలాంటి పరిణామాలు జరిగే హంగ్ వచ్చినప్పుడు రాష్ట్రాలలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉంటాయి. ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వేరే పార్టీలకు జంప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిణామాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు విజయ్. సో దీంతో విజయ్ రాజకీయ పరిణితి పైన కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఫలితాలకు ఇన్ని రోజుల ముందుగానే ఈ రకమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి దిగడం పట్ల విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజులలో రాజకీయ పరిణామాలలో తన కీలకమైనటువంటి అడుగులు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏదేమైనా ఎమ్మెల్యేలకు ముందుగానే లేఖలు సిద్ధం చేసుకోవడం, ఫలితాల రోజు గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పనయారుకు రండి, నేను అక్కడే వెయిట్ చూస్తున్నా మీ అందరి కోసం, మీరు పడ్డటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది, నాకు నమ్మకం ఉంది, మన అధికారంలోకి రాబోతున్నాము, ఖచ్చితంగా మీరు వెంటనే ఫలితాలకు పాజిటివ్ రాగానే నా దగ్గరికి రండి అనేటువంటి విషయాన్ని కూడా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దీంతో తమిళనాడులో క్షణక్షణం మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇప్పటికింకా హీట్ కలిగిస్తూనే ఉన్నాయి. మే 4వ తేదీన ఫలితాలు వచ్చేటువంటి దానికంటే ముందే ఇలాంటి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కలగడం అక్కడ తీవ్ర చర్చకు దారిస్తుంది. ఇక మే 4వ తారీఖున ఏం జరగబోతుంది, అక్కడ ఫలితాల సరళి వచ్చిన తర్వాత ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు మొదలు కాబోతున్నాయి అనేది వేచి చూడాలి.